ఆంధ్ర, తెలంగాణలోని తీవ్రమైన విషాద ఛాయలు నెలకొన్నాయి. 3 రోజులు కలిపి తెలంగాణలోనే 107 మంది చనిపోతే, నిన్న ఒక్క రోజే 27 మంది చనిపోయారు. నిజంగా ఈ సంఘటనలు వింటా ఉంటుంటే నిజంగానే చాలా దుఃఖంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ వేవ్ నడుస్తుందో హీట్ వేవ్. ఈ హీట్ వేవ్ వల్ల అయితే చాలామంది తట్టుకోలేక ఆ వడదెబ్బకి చాలామంది చనిపోతా ఉన్నారన్నమాట. చిన్న పిల్లల కాంచి పెద్ద వయసు వరకు ఎవరైతే కొంచెం వీక్‌గా ఉంటారో, ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటదో, కొంచెం బాగున్న వాళ్ళు కూడా తట్టుకోలేకపోతా ఉన్నారు. సో, ఈ మధ్య 3 రోజుల నుంచి అయితే వడదెబ్బ తగిలి చాలామంది ఆంధ్ర, తెలంగాణలో అయితే చనిపోతా ఉన్నారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. అసలు ఎందుకు ఈ విధంగా చనిపోతున్నారు? ఎంత హీట్ వేవ్ పెరిగిపోతుంది? ఇంకా ఎంత పెరుగుతోంది? అదేవిధంగా మీరు ఏ విధంగా ఈ హీట్ వేవ్ నుంచి ఏ విధంగా మీరు తప్పించుకోవాలనే విషయాలు ప్రతిదీ కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తారు. మిమ్మల్ని అందరికి కూడాను అలర్ట్ చేస్తా ఉన్నాను. ఈ వీడియోలో ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా మీరు వినండి. మీకెందుకంటే ఈ వడదెబ్బ ఏదైతే ఉందో ఆ వడదెబ్బ నుంచి మీరు తప్పించుకునే అవకాశం ఉంటదన్నమాట. అసలు ఒకసారి మన ఆంధ్ర, తెలంగాణలో చూస్తే గనక ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లోని 46 డిగ్రీలు దగ్గర దగ్గర 46 డిగ్రీలకైతే హీట్ వేవ్ పెరిగిపోయింది. సో, ఇటువంటి పరిస్థితుల్లోని చాలామంది ప్రజలైతే వారి యొక్క నిత్యావసరాల కోసం అయితే బయట తిరుగుతా ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగస్తులు కూడాను వాళ్ళు డైలీ డ్యూటీస్ పని మీద వెళ్తా ఉంటారు. అంతేకాకుండా చాలామంది పనులు అంటే కూలి పనులు చేసుకోవడానికి చాలామంది పాపం వాళ్ళు పొలం వెళ్ళడమో, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన కూలి పనులుంటాయో ఇయన్నిట్లికి వెళ్తా ఉంటారు. సో, ఇటువంటి సమయంలోని మీరు 100% ఏదైతే హీట్ వేవ్ నడుస్తుందో వడదెబ్బ తగలకుండా మీరు ఏదైతే ప్రికాషన్స్ ఉంటాయో దానికి సంబంధించి అన్నీ కూడా మీరు పాటించాలి. ఒకవేళ మీకు హీట్ వేవ్ అనిపిస్తా ఉంది. వడదెబ్బ ఎక్కువగా బాగా ఎండ ఎక్కువగా ఉంది. స్కిన్ అంతా మండిపోతుంది. చాలా అధికంగా ఉంది అనిపిస్తుందనుకోండి మీరు 100% ఎక్కడైతే చెట్టు ఉంటదో ఆ చెట్టు కిందకెళ్ళిపోండి. ఎల్లడి పక్షంలోనే 100% మీకు వడదెబ్బ తగులుద్ది. చాలా ప్రమాద పరిస్థితిలో తీసుకెళ్ళి విషమ పరిస్థితిలోకి వెళ్ళిపోతారన్నమాట మీరు. అంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్ర, తెలంగాణలోని ఈ 2, 3 రోజుల్లో చనిపోతున్న ఈ జనాల సంఖ్య చూస్తుంటే నిజంగానే చాలా భయమేస్తుందన్నమాట. అంత దారుణంగా ఉంది ఎండ. సో, ఒకసారి మనం చూసుకుంటే హైదరాబాద్‌లో కూడా ఎక్కువగా ఉంది. 46 డిగ్రీల దాకా ఉంది. అంతే కాకుండా ఈ కరీంనగర్ ఏదైతే ఉందో అక్కడ అలాగే ఉంది. విజయవాడ, విశాఖపట్నం ఇంక చెప్పక్కర్లేదు. సిటీల్లో అయితే గనక చాలా దారుణంగా ఎండ ఉందన్నమాట. సిటీలతో కాకుండాను ఏదైతే స్మార్ట్ సిటీలు ఉన్నాయో, టౌన్స్ ఉన్నాయో, ఎక్కడైతే మున్సిపాలిటీ నగరాలు ఉన్నాయో, ఇటువంటి ఈటిలన్నిటిలో కూడా చాలా విపరీతంగా ఎండ పెరిగిపోయింది. ఇంకొక రకంగా చెప్పాలంటే పల్లెటూరులో కొంచెం పర్లేదు. పల్లెటూరులో కూడా ఉన్నది గానీ కొంచెం పర్లేదు వీటితో పోల్చుకుంటే ఏదైతే సిటీలు, అదేవిధంగా టౌన్‌లో ఏదైతే ఉన్నాయో వీటిలతో పోల్చుకుంటే గనక పల్లెటూర్లు చాలా బెటర్ మాట. ఎంతలోకంత కొంచెమైనా ఉపశమనం ఉందక్కడ. ఎందుకంటే పొలాలు, గాలి గట్ట వేస్తా ఉంటది. చెట్లు గట్ట ఉంటాయి కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఎంతో కొంత కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు వాళ్ళు. కానీ ఏదైతే టౌన్‌లో ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా సిటీలో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక స్మాల్ సిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆళ్ళు బలైపోతున్నారు పాపం నిజంగాను. ఎందుకంటే ఈ రోడ్డు హీట్ ఏదైతే ఉందో రోడ్డు హీట్ తగులుతా ఉంది ఆ ఎండకి. దానివల్ల బిల్డింగ్స్ అన్నీ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఆ బిల్డింగ్స్ కూడా హీట్ ఎక్కిపోయి పాపం విపరీతమైన హీట్ పెరిగిపోతా ఉంది. ఎందుకంటే ఎండ తగిలినప్పుడు కింద రోడ్డయినా, రాయయినా, బిల్డింగ్స్ అయినా గాని సిమెంట్ ఇదంతా కూడా ఆరిపోయిన రాయిలా తయారవుద్ది. ఇదంతా కూడా హీట్ పెరిగిపోతా ఉంటది. పైనుంచి ఎండ తగులుతోడికి హీట్ పెరిగిపోతా ఉంటది. ఆ ఎండకే ఈ హీట్ ఒకటి ప్లస్ జాయిన్ అవుతా ఉంటది. అప్పుడు ఏమవుద్ది ఆటోమేటిక్‌గా డిగ్రీస్ పెరిగిపోతా ఉంటాయి. 46 డిగ్రీస్ నుంచి 50 డిగ్రీస్ దాకా ఎళ్ళే అవకాశం ఉందని చెబుతా ఉన్నారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఒకటుంది. అదేంటంటే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ చేసే విధంగా అయితే కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్తాను. దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 100% మీ బాడీలోని వాటర్ శాతం తగ్గించకుండా మీరు నిర్మూలించుకోండి. ఎందుకంటే మీకు తెలియకుండానే ఉక్కపోత వల్ల మొత్తం బాడీలోని ఏదైతే చెమట ఉంటదో ఆ చెమటంతా కూడా పోతా ఉంటది. మనకనిపిస్తది చెమటే కదా పోతుంది మనకు దాహం వేయట్లేదు. మనం వాటర్ తీసుకోకపోయినా పర్లేదనే విధంగా అయితే మీరు నార్మల్‌గా ఉంటారేమో. అలా ఉండొద్దు. మీరు ఎప్పటికప్పుడు దాహం వేసినా, ఎయ్యపోయినా వాటర్ తాగుతూ ఉండండి. ఎందుకంటే మీకు తెలియకుండా మీ బాడీలోంచి ఉక్కపోత వల్ల మొత్తం చెమట ద్వారా మొత్తం ఈ నీరంతా ఎళ్ళిపోతా ఉంటది. ఇలా ఎప్పుడైతే నీరంతా ఎళ్ళిపోతదో బాడీ నుంచి బాడీ డీహైడ్రేట్‌కి గురవుద్దన్నమాట. డీహైడ్రేట్‌కి గురయ్యి మీకు కళ్ళు తిరగడమో, లేదా వామిటింగ్ సెన్సేషన్ రావడమో అంటే ఇదే మాట వడదెబ్బంటే. అటువంటప్పుడు మీకు కిడ్నీలు గట్ట, గుండె గట్ట ఇయన్నీ పనితీరన్నీ కూడా స్లోగా మందగిస్తాయి. మీరు అపస్మార స్థితిలో పడిపోతారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ట్రీట్‌మెంట్ చేస్తే గాని పరిస్థితిలోకి రారన్నమాట. చాలా దారుణమైన పరిస్థితి. అటువంటి సమయాన్నే ఇమ్మీడియేట్‌లీగా మిమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్తే బతుకుతారు లేకపోతే బతకలేరు. ఆ విధంగా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. సో, ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా! ఇంకో రెండో పాయింట్ వచ్చేసరికి మీరు ఏదైతే మనం బట్టలు వేసుకుంటామో, ఈ బట్టలన్నీ కూడా చాలా కొంచెం లూజ్‌గా ఉండాలన్నమాట వదులుగా. అది కూడాను
కాటన్ క్లాత్, పలసటి కాటన్ క్లాత్ ఏంటి ఉంటే గనక చాలా మంచిది. దీనికి ఒక కారణం అన్నమాట. ఏంటంటే, మనం ఏదైతే కాటన్ క్లాత్ ఇయన్నీ యేసుకుంటాం కదా! ఇటువంటి కాటన్ క్లాత్ టీ షర్ట్ అయినా, షర్ట్‌లో అయినా గాని, ఆ కాటన్ క్లాత్ ఏం చేస్తదంటే లోనకి గాలి పీల్చుకుంటది. ఎప్పుడైతే మీకు లోన చెమట పడతదో, ఈ కాటన్ క్లాత్ అంతా తడిసిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా మీకు చాలా చల్లగా అనిపిస్తదన్నమాట. వచ్చే గాలిని కూడా లోపలికి తీసుకెళ్తది ఈ కాటన్ క్లాత్. అందుకనే పలచటి కాటన్ క్లాత్ ఏవైతే ఉన్నాయో, కొంచెం వదులుగా ఉన్న షర్ట్‌లు, టీ షర్ట్‌లు వేసుకోవడం వల్ల మీకు లోపలికి ఏదైతే గాలుందో గాలి వెళ్లి మీ బాడీనంతా కూడా నార్మల్ టెంపరేచర్‌లోకి తీసుకొని పెడతదన్నమాట. లేని పక్షంలో మీకేమవుద్ది ఉక్కపోత పెరుగుద్ది. ఉక్కపోత పెరగడం వల్ల బాడీలో చెమటలు వస్తూనే ఉంటాయి మీకు. మీకు తెలీదు. అదంతా కూడా బట్టలు పీల్చుకుంటాయి. మీకు తెలీదు చెమటలు వస్తూనే ఉంటాయి. మీ బాడీ అంతా కూడా డీహైడ్రేట్ అయిపోయే అవకాశం ఉంటది. సో, ఇంక మూడో పాయింట్‌కెళ్తే గనక మీరేదైతే ఫుడ్ తీసుకుంటున్నారో ఆ ఫుడ్ విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఇప్పుడు సపోజ్ మీరు చేపల కూర చేసుకున్నారండి. మంచి చేపల కూర మసాలా గట్ట దట్టించి విపరీతంగాను మంచి కారం గట్టేసి బాగా తినాలనిపించింది మీకు. నిన్న ఆదివారం కాబట్టి అలా తిన్నారేమో చాలామంది. సో, అది తిన్న తర్వాత ఏమవుద్ది మసాలా మూలని మన బాడీలో ఉన్నటువంటి ఏదైతే పార్ట్స్ ఉన్నాయో, మన మొత్తం బాడీ అన్నిటిని కూడానది హీట్‌ని ఫాయిదా చేస్తది. లోపల నుంచి విపరీతమైన వేడి పెరిగిపోద్ది. బయట నుంచి విపరీతమైన వేడి. అప్పుడు ఏమవుద్దంటే లోన ఉన్నటువంటి ఏదైతే వాటర్ శాతం ఉందో, ఈ వాటర్ అంతా కూడా చెమట ద్వారా విపరీతంగా వచ్చేస్తా ఉంటది. ఆల్రెడీ బయట ఉక్కబోత విపరీతమైన ఎండ. మన బాడీలో ఉన్నటువంటి వాటర్ శాతం అంతా కూడా మనం కాపాడుకోవాలి. కానీ మనం చేపల పులుసులు, అదేవిధంగా కోడి పులుసు, మసాలా గట్టేసుకొని తినడం వల్ల ఏమవుద్ది, ఈ బాడీలో ఉన్నటువంటి ఏదైతే వాటర్ ఉందో, ఈ వాటర్ అంతా కూడా బయటికెళ్ళిపోవడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంటదన్నమాట. తినొచ్చు. కాకపోతే కొంచెం మసాలా తగ్గించుకొని, కారాలు తగ్గించుకొని తినాలన్నమాట. అది కూడా రేర్‌గా మాట. అంతేకాకుండా 2 రోజులకి, 3 రోజులకోసారి అలా తినేత్తా ఉంటుంటే మీ బాడీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ హీట్ వేవ్‌లోని. 100% ఇదొకటి మీరు గుర్తుంచుకోవాలి. ఇక మీరు నాలుగో పాయింట్ చూసుకుంటే గనక చాలా మంది ఫ్రూట్స్ గట్టా సరిగ్గా తీసుకోరు. సరైన ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. మంచి రసాయనాలు ఉన్నటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అటువంటి ఫ్రూట్స్ మీరు తీసుకుంటే గనక చక్కగా రసాల్లో మీ బాడీలోకి ప్రవేశించే ఆ రసాలన్నీ కూడాను మీ బాడీని టెంపరేచర్ అన్నిట్లో కూడా చాలా సమతుల్యంగా ఉంచుతాయన్నమాట. మీ బాడీని అంతా కూడా టెంపరేచర్ అంతా కూడా చాలా కూల్‌గా ఉంచుతదన్నమాట. ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. మంచి మంచి ఫ్రూట్స్ తీసుకోవాలి. దాంతో పలంగాను మజ్జిగ తీసుకోవాలి. పలసటి మజ్జిగ. మజ్జిగ తీసుకోవడం వల్ల కూడా మీ బాడీని ఎప్పుడు కూడా చల్లబరుస్తూ ఉంటది. లోపల హీట్ పెంచకంటాను. లోపల హీట్ పెరిగితే గనక చెమట వచ్చేస్తది కాబట్టి, ఈ పలచటి మజ్జిగ ఏదో ఏం చేస్తదంటే మన బాడీని ఎప్పుడు కూడా టెంపరేచర్‌ని కంట్రోల్‌లో పెడతదన్నమాట. సో, ఇటువంటి అన్నిటిని కూడా మీరు పాటించడం వల్ల ఈ వడదెబ్బ ఏదైతే ఉందో, ఈ వడదెబ్బ నుంచి మీరు 100% తప్పించుకోవచ్చు. అంతేకాకుండా బయటికెళ్ళినప్పుడు 100% మీరు గొడుగు పెట్టుకోండి. లేదా తలపైన ఏదైనా టవల్ పెట్టుకోండి. లేదా టోపీ పెట్టుకోండి. తల మీద 100% మీరు ఏదైనా పెట్టుకోవాలి. పెట్టుకునే పక్షంలో ఏమవుద్దంటే తలకి డైరెక్ట్‌గా ఆ ఎండ తగలడం వల్ల లోపల ఏదైతే ఉందో మనకి మెదడు ఇదంతా కూడా కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటది. దానివల్ల డీహైడ్రేట్ అయిపోయే అవకాశం ఉంటదన్నమాట. కళ్ళు తిరిగే అవకాశం ఉంటది మీకు. 100% అందుకనే తలపైన టోపీ గాని, టవల్ గాని లేదా గొడుగు గాని యేసుకొని వెళ్ళాలి బయటికెళ్ళినప్పుడు. ఎందుకంటే నిత్య అవసరాల కోసం చాలా మంది బయట తిరుగుతా ఉంటారు. మళ్ళీనేమో కూలి పనులు చేసుకున్నోళ్ళు పొలం వెళ్తా ఉంటారు. ఉద్యోగం చేసుకున్న వాళ్ళేమో డ్యూటీస్ పర్పస్ మీద వాళ్ళు వెళ్తా ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎంత ఎండ కాసినా గాని. సో, అందుకనే ఎవరి పని కూడా ఆగకూడదు. ఎందుకంటే ఎవరు ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది. వాళ్ళ పొట్టకూటికైతే వాళ్ళు ఎళ్తా ఉంటారు కాబట్టి, ఇలా ఎళ్ళినప్పుడు మీరు 100% జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళండి. చక్కగా ఒక కూలింగ్ బాటిలు, చక్కగా చల్లటి నీరు దగ్గర పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీరు వాటర్ తాగుతూ ఉండండి. అంతేకాకుండా ఎక్కువ శాతం ఎండలో తిరగొద్దు. ఎక్కువ శాతం ఎండలో తిరిగినా గాని, మీరు ఎంత వాటర్ తాగినా, ఎంత మీరు మజ్జిగ తాగినా, మీరు తల మీద ఏం పెట్టుకున్నా గాని, ఈ హీట్ ఏమవుద్దంటే ఆటోమేటిక్‌గా మీ బాడీలోకి ప్రవేశించి, మీకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంటది. అందుకనే మీరు ఎక్కువ ఎండలో కూడా తిరగకూడదు. సో, ఇంక చూసుకుంటే మనం ఇంక లాస్ట్ విషయానికొస్తే గనక, మీరు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకసారి చూసుకుంటే సూర్యరశ్మి ఏదైతే ఉందో చాలా విపరీతంగా ఉంటదన్నమాట. ఎంత విపరీతంగా అంటే, ఈ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ సూర్యరశ్మికి గాని మీరు దొరికారంటే 100% మిమ్మల్ని పిండి మొత్తం బయటికి లాగేస్తది వాటర్ అంతా కూడాను. అందుకని ఉదయం 11-4 సాయంత్రం 4 గంటల దాకా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు పనుల కోసం బయటికెళ్ళినా గాని, ఏదైతే ఇప్పుడు జాగ్రత్తలు చెప్పాను కదా! ఇటువంటి జాగ్రత్తలన్నీ కూడా పాటించుకుంటూ మీరు ఎళ్తే గనక, ఈ వడదెబ్బ నుంచి అయితే తప్పించుకోవచ్చు. చూసారు కదా! ఆంధ్ర, తెలంగాణలోని ఇంతమంది చనిపోతుంటే నిజంగా నాకే చాలా బాధ అనిపిస్తుంది. చాలా మంది కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నెలకొంటా ఉన్నాయి పాపం. ఎందుకంటే వడదెబ్బకి తట్టుకోలేక పాపం చాలా మంది వ్యవసాయదారులు కూడా పొలం పనులు చేసుకుంటా ఉంటూ పాపం చాలా మంది వడదెబ్బకి చనిపోతా ఉన్నారు. రీసెంట్‌లీగా నాకు తెలిసిన ఒక ఊర్లో కూడా ఒక మహిళ అయితే చనిపోయింది. అంతేకాకుండా నాకు తెలిసిన వ్యక్తి కూడా పాపం చనిపోయాడు రీసెంట్‌లీగా ఒక 3, 4 రోజులు అవుతుంది. ఈ వడదెబ్బ ఎఫెక్ట్ వల్లే అని చెప్తా ఉన్నారు మరి.
సో అందుకే దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన ఈ ప్రికాషన్స్ అన్ని కూడా పాటించండి. ఎక్కువ ఎండలోకి వెళ్ళొద్దు. వడదెబ్బ తగులుతది కాబట్టి 100% మీరు కంట్రోల్ చేసుకోండి మీ ప్రయాణాలన్నీ కూడాను. ప్రతిది కూడాను. మీ ప్లానింగ్‌లన్నీ కూడా కొద్దిగా మార్చుకోండి. రోజువారీ ఏదైతే మీరు పనులుంటాయో ఆ పనులు కూడాను వారంకి ఒకసారి, 2 సార్లు చూసుకునేలాగైతే చూసుకోండిమాట. దానివల్ల అయితే ఈ నెలంతా పోతే గనక నెక్స్ట్ మంత్ ఎలాగో వర్షాలొచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఫ్రీ అయిపోతారు. సో ఇది నేను చెప్పవలసింది. ప్రతి ఒక్కరు కూడా దీని మీద పాటిస్తారనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియోని 100% షేర్ చేయండి. మీ బాధ్యతగా అయితే ఈ సమాజంలో అందరి ప్రాణాలు ముఖ్యం మనకి. అందరి ప్రాణాలు రక్షించుకోనోళ్ళు అవుదాం. ఈ వీడియో ద్వారా అయితే అందరిని కూడా రక్షిద్దాం. ఎవరికైతే తెలీదో వాళ్ళందరికి కూడా ఈ వీడియో షేర్ చేయడం వల్ల ఎంతో కొంత వాళ్ళు అలర్ట్ అవుతారు. అలర్ట్ అవ్వడం వల్ల వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారని కోరుకుంటున్నానన్నమాట. మంచి కామెంట్ చేయండి దీని మీద. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ఈ వడగాల్పుల గురించి కొంతమందికి తెలీదు అవగాహన. మరి ఎలా ఉండాలి? ఏం తీసుకోవాలి? ఎలా అని చెప్పేసి కొంతమంది కన్‌ఫ్యూజ్‌గా ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళకి తెలిసే విధంగా అయితే ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ వల్ల కొంతమంది మనం ప్రాణాలను రక్షించే వాళ్ళు అవుదాం. సో చూసారు కదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు నేను లోకల్, అదేవిధంగా నాన్ లోకల్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఈ టాపిక్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చి ఏదైతే మంచి టాపిక్ ఉంటదో మిమ్మల్ని అందరికీ అవేర్‌నెస్ తీసుకొచ్చి మిమ్మల్ని అందరిని కూడా అలర్ట్ చేస్తాను మీ జాగ్రత్త కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.